హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చాను. రీసెంట్గా మేమైతే ఇంటీరియర్స్ చేయించుకున్నామండి. సో దానికి కావాల్సిన కొన్ని షో పీసెస్ కానీ టెక్స్చర్డ్ వాల్ మీదకి కావాల్సిన ఫ్రేమ్స్ అన్నీ తీసుకుందామని చెప్పి ఇక్కడ హోమ్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇన్ ప్రాసెస్ మేము తీసుకున్న టైంలో మాకైతే ఫనీగా ఏదైతే మాకు ఇంటీరియర్స్ చేశారో క్రాఫ్ట్ మ్యాన్ ఇంటీరియర్స్ అండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చాలా బాగా చేస్తున్నారు. అండ్ మీరు ఎవరైనా అప్కమింగ్ చేయించుకునే ఉద్దేశం ఉన్నా లేదా ప్రెజెంట్ చేయించుకుంటున్నా సరే, వన్స్ యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ద పేజ్ అండి, మనకు ఒక గ్లాన్స్ ఐడియా అయితే వస్తుంది. సో మాకు లామ్యూస్ అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉంటుందండి. సో ఆ స్టోన్ అయితే ఒకసారి విజిట్ చేయమన్నారు. చాలా బాగుంటాయి అన్నమాట. చాలా యూనిక్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, కాస్ట్ ఉంటుంది చాలా, బట్ కాస్ట్కి తగ్గ పీస్ మనకు కనబడుతుంది అనమాట కళ్ళకు ముందు. చాలా మంచిగా అనిపించింది. సో అక్కడికి కూడా వెళ్దాము అని చెప్పి సో ఇక్కడ కొన్ని అయితే మేము తీసుకున్నాము. నేనేం తీసుకున్నానో కూడా ఈ వ్లాగ్ ఎండ్లో మేము చూపిస్తాను. అట్ సేమ్ టైం ఈ వ్లాగ్ నేను చాలా రాగా పెట్టాలి అనుకుంటున్నాను, సో దట్ మీకు కూడా కొద్ది నీట్గా క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి. సో లెట్స్ కంటిన్యూ ది వ్లాగ్. మనం ఐకియాలో కూడా ట్రై యాక్చువల్లీ పెయింటింగ్ బాగుంది కదా ఇది. మనం ఎందుకు తీసుకోకూడదు అది యాక్చువల్లీ. ఓకే, వైట్ తీసుకున్నాం కదా, సో ఇది బ్లాక్ తీసుకున్నాం. ఆ రెండు వైట్ ఉన్నాయి కదా, ఇది బ్లాక్. ఇందాక నెక్స్ట్ సరిగ్గా చూపించేది తీయడానికి కానీ ఈజీగా ఉండాలా. నాకే వెళ్ళట్లేదు వేలు మరి. అది కానీ బాగుంది కదా, బాగుంది అంటే మరీ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని ఇది తీసుకుందాం. చిన్న క్యాండిల్స్ పెట్టుకోవచ్చు కదా. బయటకు ఉంటుంది కదరా, గుడ్డుగడ పట్టుకుంటాడు కదా. దాన్ని అప్పుడు క్యాండిల్ హోల్డర్ ఈ టైప్ తీసుకుందామా? ఓకే, దాన్ని అక్కడ ఉన్నదే బాగుంది. అది బాగాలేదు. సర్లే అయితే వదిలేసి సో ఒక హోమ్ సెంటర్, ఇంకోటి నెస్టేషియా, రెండు కవర్ అయినాయి. నెక్స్ట్ సో రావడం ప్రాబ్లం కాదు. ఏఎంబీకి వీకెండ్స్ మాత్రం ఎప్పుడు రావద్దు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే. బికాస్ పార్కింగ్ ఎగ్జిట్ అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అనమాట. ఏదో ఒక లక్కీ డ్రా దొరికితే ఎంత ఆనందం ఉంటుందో, పార్కింగ్ బయటికి ఎగ్జిట్ అయితే తొందరగా అంత ఆనందం వేస్తుంది. సో లెట్స్ గో హోమ్. ఇంకా అటు వచ్చుంటే బ్లాక్ అయిపోయే వాళ్ళమే. నువ్వు అక్కడ చూసే హోమ్ అంటున్నావు, ఫస్ట్ ఇక్కడ చూడు. ఓకే, బాగుంది. అన్ని వాల్స్ మీద మ్యాచింగ్ లాగా చూస్తే మనకి గ్రే కదా, గ్రే దాని మీద కూడా వచ్చింది. ఇదిగో మనకు వచ్చేది ఈ టైప్ ఆఫ్ గ్రేనే కదా, కదా. అండ్ దాని మీద ఇప్పుడు ఇవి కూడా మనకి దాని మీద పడతాయి కదా, సో అది ఎక్కువ ఇది అవుతుంది. ఇది బాగుంది యాక్చువల్లీ. 3 సెట్ లానే వస్తుంది కదా. ఇది ప్యూర్ న్యాచురల్ వే. వెనకాలేమో వుడ్ ఉంది. అదిగో డీటెయిల్స్ బాగున్నాయి. పగలు కొట్టాడు కానీ అన్ని చెక్ చేస్తాడు అనమాట. నేను ఎత్తుకోవాలి మళ్ళీ. చూడండి సెట్ ఆఫ్ విత్ చైనీస్ థీమ్.
చైనీస్ టెంపుల్ కానీ కార్నర్ ఒక చెట్టు పెడదామని అనుకున్నాం కదా, సో ఇదైతే బాగుంటుంది. సన్నగా పొడుగ్గా ఉండాలి. పార్టిషన్ దగ్గర కదా, సో పార్టిషన్ వైపు పెట్టకుండా అది పార్టిషన్ టువర్డ్స్ డైనింగ్ ఏరియా వైపు పెట్టాలి. అంతే కదా. కానీ వైర్ కనబడుతుందిగా. కానీ ఇంకా మనం కాంప్లికేటెడ్ లైటింగ్ ఇది చూసాం. దీనికన్నా ఇది సింపుల్ లైటింగ్ ఇది. అవునా? అదే పెయింటింగ్ వేయించకుండా. పెయింటింగ్ కూడా ఏడుకొండల స్వామిది వేయించేది. యానిమేటెడ్ కానీ అది ఎంత యానిమేటెడ్ అంటే చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి టైప్ లో హనుమాన్ ఎత్తుకున్నట్టు అట్లా ఉంటుంది అది యానిమేటెడ్. అది దాట్ ఆల్సో కమ్స్ యాజ్ సెట్, బట్ అది వద్దు, ఏజ్ ఓల్డ్ అయిపోయింది కదా. కానీ టైమ్లెస్ డిజైన్ లెక్క ప్రకారం కరెక్ట్ గా చెప్పాలంటే. అది స్నేహానికి నచ్చదు, మనకు నచ్చింది బాబీ. అది స్నేహానికి నచ్చదు, మనకు నచ్చింది. కష్టపడి ఆర్ట్ పెట్టి వాడు మైండ్ లో ఇక్కడ క్యాసిల్ పెట్టాలని ఆలోచించి ఇక్కడ క్యాసిల్ పెట్టి ఇవన్నీ చేస్తాను. చిన్నప్పటి నుంచి తెల్ల పేపర్ చూస్తే ఏదో థాట్స్ వచ్చేది. ఇది కూడా సెట్ ఆఫ్ 3 మా. ఇది కూడా 50% ఆఫర్ లో ఉంది. ఎంత వస్తుంది ఇది? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 18,000. 18,000. ఎంఆర్పి వచ్చేసి 36,000. ఇది సెట్ ఆఫ్ 2. కిడ్స్ కి యూస్ చేసుకోవచ్చు. లైక్ బార్ యూనిట్ లో అది యూస్ చేసుకోవచ్చు. అది బార్ యూనిట్ అక్కడ చేయిస్తే బాల్కనీ దగ్గర అప్పుడు పెట్టచ్చు. ఇదే అడిగాం, క్రికెట్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోయాం. నేను అదే అన్నాను ఆయనతో. ఇది ఒకసారి మిర్రర్ ఒకసారి చెప్పండి నాకు. ప్రైస్ ఇది 9,000 ఎలా ఉంటుంది. సో ఇది ఒకటి ఫిక్స్ చేసుకుందాం. ఇది ఓకే నాకు. మిర్రర్ కదా డిజైన్ లా చూసి. ఇది మనం గోల్డ్ పూజ గది, గోల్డ్ పార్టిషన్ వచ్చింది. అసలు ముందు మనం ఏం అనుకోలేదు కదా అక్కడ. అనుకోలేదు, కానీ అలా ఎంటీగా ఉంచుకునే కన్నా ఇప్పుడు మనం హాల్లోకి తీసుకునేది కూడా చాలా అంటే చిన్నగానే వచ్చింది కదా హాల్. ట్రీ పెట్టి బుక్ షెల్ఫ్ పెడదాం. ఏ వద్దు, క్లీన్ చేసుకోలేము. ఇది వచ్చేసి 45,000 నా. ఆఫ్టర్ డిస్కౌంట్ 38,249. ఓకే చూడండి, తీసుకుంటా అంటే నేను 20% మాట్లాడతాను సార్. ఇంకా బ్రైట్ సో దాన్ని అయితే ఇంకా ఇదే అదొకటి హ్యాండ్ది మైండ్ లో పెట్టుకో, ఏది నచ్చింది అనేది. ఐఎమ్ గివింగ్ యూ ఆప్షన్స్, యూ కెన్ డిసైడ్. దెన్ అప్పుడు నేను దీనికే వెళ్తా, ఎందుకంటే అది మొత్తం సోఫా వెనకాలంతా ప్లేస్ కవర్ అవుతుంది కదా నీకు. ఇదే వాలే కనబడదు, ఇంకా నువ్వు టెక్స్చర్ పెయింట్ వేయించుకోవడం ఎందుకు, వాల్ పేపర్ పెట్టుకోవచ్చు కదా. రెండోది ఏంటంటే గ్రే కదా, వైట్ బ్లాక్ బార్డర్ కాంప్లిమెంట్ అవుతాయి. నేను చైనా టెంపుల్ థీమ్ కాబట్టి దీంతో కూడా నాకు క్లాత్ తీసుకోవచ్చు. చూసినా నచ్చకపోతే నాకు కాల్ చేయండి, షూర్. బుక్ చేసేస్తా. ఇది ఎంత పడుతుంది? 40. అది నచ్చలేదంట, అస్సలు నచ్చలేదంట నీకు. నాకు నచ్చింది. అది నేను స్నేహానికి చాలా గట్టిగా నచ్చింది కాబట్టి ఓకే చెప్పేసాను. గట్టిగా నచ్చితే ఓకే చెప్తా, తీసుకోవాలి కదా తీసుకోవద్దు అని. సో ఫైనల్లీ అయిపోయింది. టోటల్ వచ్చేసి 30,428. ఓకే, మీ డీటెయిల్స్ చెప్పండి. స్నేహ 128.
సో ఫైనల్లీ మేము తీసుకున్నవైతే ఇవి లామియోస్లో ఈ ఫ్రేమ్ అండ్ మిర్రర్ ఒకటి తీసుకున్నాం. సో అరౌండ్ ఈ 2 వాటికి 30K అయింది. అండ్ హోమ్ సెంటర్లో వచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్కటి లైక్ ఒక్కొక్క కాస్ట్ లైక్ 1500, 2000 అలా ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.